హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా కన్నడలో రిలీజ్ అయిన ఒక హర్రర్ థ్రిల్లర్ చూ మంతర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బ్రిటిష్ వాళ్ళ కాలంలో జార్జ్ మార్గన్ కట్టించిన ఈ బంగ్లాలో ఇంకా దెయ్యాలు ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు? ఈ మార్గన్ హౌస్ లో దెయ్యాలు లేకుంటే ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ బయటికి ఎందుకు రాలేకపోతున్నారు? చివరికి అక్కడ ఉన్నది దెయ్యమా లేదా ఇంకేదైనా శక్తినా అని మూవీ చూసే తెలుసుకోవాలి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. మంచి మంచి ట్విస్టులతో ఉంటుంది. ఎక్స్పెషలీ చివర్లో వచ్చే ఒక 2 ట్విస్టులు మీరు అస్సలు ప్రిడిక్ట్ చేయలేరు. మీ సైడ్ నుంచి నేను కోరుకునేది ఒకటే, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే పౌర్ణమి రోజు రాత్రి ఈ మార్గన్ హౌస్ లోకి ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ టార్చ్ పట్టుకుని లోపల ఏముందని చూడడానికి ఎంతో ఎగ్జైటెడ్ తో మిస్టరీని కనిపెట్టాలని మొత్తం వెతుకుతూ ఉంటాడు. అక్కడే ఒక స్టోర్ రూమ్ కనిపిస్తుంది. స్టోర్ రూమ్ లాక్ వేసి ఉంటుంది. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళిన అతను లోపలే ఉండిపోతాడు, బయట రాలేకపోతాడు. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే ఒక పెద్ద ఆయన చూపిస్తారు. ఇతను రెండో పెళ్లి చేసుకుని ఉంటాడు. మొదటి భార్య వేరొకరితో లేచిపోయిందని, ఇప్పుడు రెండో భార్యకి దెయ్యం పట్టిందని, విచిత్రంగా బిహేవ్ చేస్తుందని డైనమో అండ్ వాళ్ళ టీం ని ఇంటికి పిలుస్తాడు. తన భార్యకి పట్టింది నిజంగానే దెయ్యమైనా లేదా మెంటల్ గా సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లం వల్ల డిస్టర్బ్ అవుతుందని. ఇదిగో ఈయనే మన మూవీలో హీరో. ఇతని పేరు గౌతమ్, బట్ అందరూ డైనమో అని పిలుస్తుంటారు. గౌతమ్ వాళ్ళ టీమ్ లో రమేష్, నకుల్, తారా వీళ్ళు ముగ్గురు వర్క్ చేస్తుంటారు. తారానే మన మూవీలో హీరోయిన్. గౌతమ్ అండ్ వాళ్ళ టీం అందరూ కలిసి ఎక్కడైతే దెయ్యం ఉందని చెప్తున్నారు, నిజంగానే దెయ్యం ఉందా లేదా సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లమా అని వెళ్ళి క్లియర్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని. ఇప్పుడు మీరు చూస్తున్న అతను కొంచెం డబ్బున్నవాడు కావడంతో అతని రెండో భార్య పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. దెయ్యం పట్టినట్టు వెళ్ళి చూడండి అని గౌతమ్తో చెప్తే, గౌతమ్, నకుల్, రమేష్, తారా వీళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసిన తర్వాత గౌతమ్కి అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయికి అసలు దెయ్యమే పట్టలేదు, నటిస్తోంది అతని ముందు అలాగానే. ఆ తర్వాత ఆ అమ్మాయిని, చూడమ్మాయి, నీ శరీరం లోపల ఏ ఆత్మ లేదని నాకు తెలుసు, నువ్వు దెయ్యం పట్టినట్టు నటిస్తున్నావు, ఇప్పటికైనా నిజం చెప్పు, లేదంటే బయటికి వెళ్ళి నీ భర్తకు నీ గురించి నిజాలు చెప్పేదా అని అంటే, సార్ ప్లీజ్ సార్ ఈ విషయం నా భర్తతో చెప్పొద్దు, నేను ఒకరిని ప్రేమించాను, నేను ప్రేమించిన వ్యక్తితో మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయలేదు, ఇప్పుడు ఊటీలో అతను ఉన్నాడు, నాకు అతను చూడాలని ఉంది, అందుకనే ఇలా నేను దెయ్యం పట్టినట్టుగా యాక్ట్ చేస్తున్నాను అతని ముందు, దయచేసి నన్ను అక్కడికి పంపించండి, వాడంటే ప్రాణం సార్, నేను ఇతనితో కలిసి ఉండలేను అని చెప్తుంది. ఇదంతా అబ్జర్వ్ చేసిన గౌతమ్ తన భర్త దగ్గరికి వెళ్ళి, చూడండి మీ భార్యకి భయంకరమైన దెయ్యమే పట్టింది, ఊటీకి వెళ్తే మొత్తం సాల్వ్ అయిపోతుందని ఊటీకి పంపించమంటాడు ఒంటరిగా. దాంతో అతను ఎన్నో స్వామీజీలు, ఎంతో మంది పాస్టర్స్ వచ్చి వెళ్ళారు, కానీ ఒక్కరు కూడా నా భార్యని మామూలు మనిషిగా చేయలేదు, మీరు చేశారు, మీకు ఎలా నేను కృతజ్ఞతలు చెప్పగలను నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఇదిగో నా బ్యాంక్ అకౌంట్ నంబర్, దీంతో నువ్వు నాకు కృతజ్ఞత చెప్పొచ్చు అని అకౌంట్ లో డబ్బులు వేయించుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత గౌతమ్ ఈ ఆత్మల మీద, దేవుళ్ళ మీద అవేర్నెస్ పెంచడం కోసం స్టూడెంట్స్ అందరినీ ఆడిటోరియంలో గ్యాదర్ చేయించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి అని అంటాడు. దాంతో స్టూడెంట్స్ లో ఒకరు, సార్ నాకు తెలిసిన వాళ్ళు ఒక బంగ్లాలో దెయ్యం ఉందని చెప్పారు, ఒకరే వెళ్తే ఆ దెయ్యం వాళ్ళని అటాక్ చేస్తుంది, నలుగురుగా ఫ్రెండ్స్ గా వెళ్తే ఆ దెయ్యం ఏం చేయట్లేదు, ఒకరిగా వెళ్తే మాత్రం అటాక్ చేయడానికి రీజన్ ఏంటో కొంచెం చెప్తారా అంటే, దెయ్యానికి కూడా కొంత మేరకు దెయ్యం వయసును బట్టి పవర్స్ ఉంటాయి, ఆ నలుగురు చేరి ఒకేసారి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ దెయ్యానికి ఉన్న పవర్స్ వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ, అందుకే ఆ దెయ్యం వాళ్ళని ఏం చేయలేకపోతుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకో స్టూడెంట్ పక్కన లేచి, సార్ నాకు ఒక డౌట్ ఉంది, అదేంటంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు కనుక దెయ్యం కనుక కనిపిస్తే ఆ దెయ్యాన్ని మీరు మీ వశం చేసుకోవడానికి మీ దగ్గరైనా పవర్స్ ఉన్నాయంటే ఏం చెప్పకుండా అలా సైలెంట్ గా ఉండిపోతాడు. గౌతమ్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని దీని గురించి డిస్కస్ చేస్తుంటే పేపర్లో ఆ మార్గన్ హౌస్ గురించి చెప్తారు. ఈ హౌస్ లో దెయ్యం ఉందంట, ఇంకా ఎవరు ఈ మిస్టరీని చేయలేదు, న్యూస్ పేపర్ లో వేశారంటే ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉందని తారా గౌతమ్ తో చెప్తుంది ఆ హాంటెడ్ బంగ్లా గురించి చెప్పి. ఇప్పుడు మీకు అలెక్స్ అనే ఒక అతను చూపిస్తారు. అలెక్స్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. అలెక్స్ వాళ్ళ నాన్న అనారోగ్యంతో చనిపోతూ వాళ్ళ నాన్న అలెక్స్ తో, చూడు బాబు, ఇండియాలో మనకు ఒక ప్రాపర్టీ ఉంది మార్గన్ హౌస్, నేను నీకు చనిపోతూ ఏం ఇవ్వలేకపోతున్నాను, ఇన్ని రోజులు నేను కంపెనీని సరిగా చూసుకోకపోవడం వల్ల లాసెస్ వచ్చేసింది, ఇండియాకి వెళ్ళు, మార్గన్ హౌస్ లో ఉండు, లేదంటే మార్గన్ హౌస్ ప్రాపర్టీని అమ్మేసి దాంతో వచ్చిన డబ్బులతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి అని ఫుల్ ఎమోషనల్ అవుతూ చనిపోతాడు. దాంతో అలెక్స్ వాళ్ళ భార్య, అలెక్స్ వాళ్ళ అమ్మ, కూతురు వీళ్ళందరూ కలిసి
కలిసి ఇండియాకి వస్తారు మార్గన్ హౌస్ కి. ఇంకా వాళ్ళకు ఉన్నది ఒకే ఒక ప్రాపర్టీ కావడంతో ఇండియాలోకి వచ్చిన తర్వాత మార్గన్ హౌస్ అడ్రస్ చెప్పి అక్కడ తీసుకెళ్ళమంటే టాక్సీ డ్రైవర్ మార్గన్ హౌసా, అందులో దెయ్యాలు ఉన్నాయని చెప్తుంటారు, నేను అక్కడికి వెళ్ళలేను, నాకు నా ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అని వెళ్ళను అని అంటే అలెక్స్ చూడండి మీరు అనుకున్నట్టు అక్కడ ఏం లేదు, అది నా సొంత ప్రాపర్టీ, మేము అక్కడ ఉండడానికి వెళ్తున్నాము, వదిలేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండని అవసరం లేదు కదా అని అంటే అప్పుడు కూడా డ్రైవర్ ఒప్పుకోడు, భయపడుతూ ఉంటాడు ఆ మార్గన్ హౌస్ గురించి. ఆల్రెడీ అతనికి తెలిసి ఉంటుంది కదా అందుకే. అప్పుడే ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ ఒక అతను వచ్చి ఏంటి మీ ప్రాబ్లం, రోడ్డు మధ్యలో కార్ ఆపారంటే అలెక్స్ చూడండి ఈ విధంగా మా హౌస్ దగ్గర తీసుకెళ్ళని అంటున్నాడు, కొంచెం మీరైనా చెప్పండి అంటాడు. పాపం పోలీస్ ఆఫీసర్ కి ఆ మార్గన్ హౌస్ గురించి తెలియదు అనుకుంటా. ఏమయ్యా డ్రైవరు, నువ్వేమైనా అక్కడ స్టే చేయడానికి వెళ్తున్నావా, జస్ట్ వదిలేసే కదా వస్తావు, వెళ్ళవచ్చు కదా అంటే, సార్ దాని గురించి మీకు తెలీదు, కావాలంటే మీరే తీసుకెళ్లి వదిలేయండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో పోలీస్ ఆఫీసరే మీకేం అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని అలెక్స్ తో ఫ్రెండ్లీగా అలెక్స్ ని వాళ్ళ ఫ్యామిలీని అక్కడికి తీసుకెళ్తాడు. వా బ్యూటిఫుల్, చాలా అందంగా ఉందయ్యా మీ హౌస్, సర్లే ఇంకెప్పుడైనా ఈ రూట్ లో వచ్చినప్పుడు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తానులే, ఇంటి లోపల ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పోలీస్ ఆఫీసర్. ఇంటి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అలెక్స్ వాళ్ళ భార్య ఇల్లు మొత్తం తనకు తగ్గట్టు అడాప్ట్ చేసుకోవడానికి అన్ని వస్తువులను క్లీన్ చేసి ఎక్కడ వస్తువులు అక్కడ ప్రాపర్ గా పెట్టుకుంటుంది, అన్ని రూమ్స్ ను చెక్ చేస్తుంది. కానీ ఒక స్టోర్ రూమ్ మాత్రం లాక్ చేయబడి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న కీతో ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఓపెన్ అవ్వట్లేదు. దాంతో మొత్తం అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఇల్లు నాకు చాలా నచ్చిందని అలెక్స్ వాళ్ళ భార్య చాలా ఎక్సైటెడ్ గా చెప్తుంది అలెక్స్ తో. ఆ తర్వాత అలెక్స్ వాళ్ళ అమ్మ ఇంట్లో వెళ్ళి పడుకుంటే సరిగ్గా అప్పుడే అర్ధరాత్రి 12 అయింది. కొత్త ప్లేస్ కదా పాపం సరిగ్గా నిద్ర పట్టదు. పక్కన చూస్తే తన మనవరాలు ఉండదు, అలెక్స్ కూతురు పేరు క్లారా కనిపించకపోవడంతో అమ్మ క్లారా ఎక్కడికి వెళ్ళిపోయావని ఇల్లు మొత్తం వెతుకుతుంది. సరిగ్గా అప్పుడే క్లారా బాల్కనీలో ఏదో ఒక విచిత్రమైన రూపాన్ని చూస్తూ మాట్లాడుతూ కనిపిస్తుంది. ఏంటమ్మా క్లారా ఎవరితో మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ నార్మల్ అయిపోయి, అదేం లేదు నాన్నమ్మ జస్ట్ ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఆడుకోవడానికా, ఈ టైంలో ఆడుకోవడం ఏంటని ఏం అర్థం కాదా పాపం. కట్ చేస్తే ఇటు గౌతమ్ వాళ్ళ టీం అందరూ కలిసి ఎలాగైనా మార్గన్ హౌస్ లోకి వెళ్ళి అక్కడున్న మిస్టరీని చేస్ చేయాలని, అందులో ఉన్నది దెయ్యమా లేదా ఇంకేమైనా అని ప్రపంచానికి చెప్పాలని డిసైడ్ అయ్యి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ గౌతమ్ మాత్రం వీళ్ళకి చెప్పకుండా సపరేట్ గా ఒంటరిగా వచ్చి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మార్గన్ హౌస్ చుట్టూ తిరుగుతుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అలెక్స్ వాళ్ళ భార్యని కూతుర్ని తీసుకొని మార్కెట్ లోకి వెళ్తాడు. ఆ ఏరియాలో వెజిటేబుల్ తీసుకోవడానికి. మార్కెట్ లో ఉన్న వాళ్ళతో మా ఇంట్లో పనిచేయడానికి వర్కర్ కావాలి, ఎవరైనా దొరుకుతారా అంటే వర్కర్స్ మా దగ్గర చాలా మంది దొరుకుతారు, అడ్రస్ చెప్పు అంటే మార్గన్ హౌస్ అని చెప్తే ఆ ఇంటికా, అక్కడ ఉండొద్దు మీరు కూడా అక్కడ నుంచి వచ్చేయండి అని చెప్తుంది. దాంతో అలెక్స్ కోపం వచ్చి మీరు మనుషులు పంపిస్తే పంపించండి లేదా లేదు, అంతేగాని అక్కడ ఏదో ఉందని చెప్పి మమ్మల్ని భయపెట్టకండి అని కోప్పడి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అలెక్స్ భార్య హ్యాపీగా రెడీ అయ్యి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటే గమనిస్తూ అద్దం ముందు ముఖం చూసి క్యాండిల్ అంటిస్తే ఆటోమేటిక్ గా ఆరిపోతుంది, లైట్స్ బ్లింక్ అవుతుంది, చైర్ కింద పడిపోవడంతో ఫుల్ భయం వేస్తుంది. అన్న సౌండ్ రావడంతో ఫుల్ భయపడిపోతుంది. వామ్మో బయట అందరూ చెప్తున్నట్టు ఇక్కడ ఏమో ఉందని భయపడి అలెక్స్ దగ్గరికి వెళ్ళి అలెక్స్ తో ఈ విషయం గురించి చెప్పాలనుకుంటే మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్నది ఒకే ఒక ప్రాపర్టీ, ఎలాగైనా దాన్ని అమ్మే కొత్తగా వీళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. సడన్ గా ఇప్పుడు దెయ్యం ఉందని చెప్తే అలెక్స్ ఎలా రియాక్ట్ అవుతాడో, ఫుల్ డిమోటివేట్ అయిపోతాడని ఈ విషయం అలెక్స్ తో చెప్పకుండా అలెక్స్ భార్య ఏదైతే జరిగినాయి ఫేస్ చేద్దాం అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి రాత్రి ఒక 11:30 అలా అయింటుంది. ముక్కు పుడక తన ముక్కుకి ఎలా ఉందో చెక్ చేసుకుని అద్దంలో చూస్తే సడన్ గా ఒక రాణి మొహం కనిపిస్తుంది. తన మొహం కాకుండా అలెక్స్ భార్యకి. సరిగ్గా అప్పుడే బయట డోర్ బెల్ ఎవరో కొడుతున్నారు. బయటకు వచ్చి చూస్తే అక్కడున్నది పోలీస్ ఆఫీసర్ అండ్ తన భార్య. అది ఇంటిని చూడాలనిపించింది, అందుకని ఇక్కడికి వచ్చానని ఇల్లు మొత్తం చూసి వావ్ లోపల ఎంత బాగుంది, మీ నాన్న భలే కట్టారే అంటే, మా నాన్న ఇల్లుని కట్టలేదు వేలంలో కొనారు అని చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఇల్లుని కట్టారని. ఇల్లు మొత్తం చూసిన తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటే అలెక్స్ కూతురు టమాటో సాస్ తీస్తూ ఉంటే అందులో నుంచి వచ్చిన కొంచెం సాస్ పోలీస్ ఆఫీసర్ భార్య జాకెట్ మీద పడుతుంది. దాంతో క్లీన్ చేయడానికి వాష్రూమ్కి వెళ్తానని వాష్రూమ్ లోపలికి వెళ్ళి
క్లీన్ చేసుకుంటూ ఉంటే తన వెనకాల ఎవరో చేతితో పట్టుకోవడానికి వస్తున్నట్టు అనిపించి తిరిగి చూస్తే డోర్ లాక్ అయిపోతుంది. బయట నుంచి గట్టిగా అరిచేస్తుంది. ఇంకా వీళ్ళందరూ వెళ్ళి ఏం జరిగిందో చూస్తే బయట నుంచి లాక్ చేస్తుంటారు. ఎవరు లాక్ చేసిందని ఆలోచిస్తే పక్కన అలెక్స్ కూతురు క్లారా ఉంటుంది. క్లారానే ఈ పని చేసి ఉంటుందని అలెక్స్ నా కూతురు చేసిన దానికి నేను సారీ చెప్తున్నానని పోలీస్ ఆఫీసర్తో అంటే, హర్రే ఈ మాత్రం దానికే సారీ అవసరమా? చిన్న పాప, చిన్న పిల్లలు అలాగే కదా చేస్తారు. ఇట్స్ ఓకే, మాకు టైం అయిందని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అలెక్స్ ఆ పోలీస్ ఆఫీసర్తో ఈ హౌస్ ని ప్రాపర్టీని అమ్మేయాలి అనుకుంటున్నాను, ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే చెప్పు అని ఒక అతని డీటెయిల్స్ కనుక్కొని అతని దగ్గరికి వెళ్తే, చూడండి మార్గన్ హౌస్ నమ్మడం అంత ఈజీ కాదు, ఎవరు కొనడానికి ముందుకు రారు, నువ్వు నాకు షేర్ పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చినా కూడా నేను దాన్ని అమ్మలేను, ఎవరు తీసుకోరు కూడా. ఒక విషయం చేయొచ్చు, ఒక 6 months అలాగా మీరు అక్కడ స్టే చేయగలిగారంటే ఆ తర్వాత అందులో ఎలాంటి దెయ్యాలు లేదని ప్రూవ్ చేసి అప్పుడు అమ్ముకోవచ్చు, నాకు ఎక్స్ట్రా షేర్ కూడా వద్దు, నాకు రావాల్సిన నాకు ఇస్తే చాలు అని చెప్తాడు అలెక్స్ తో. ఆ రోజు రాత్రి అలెక్స్ వాళ్ళ అమ్మగారికి సడన్ గా మెలకు వచ్చి ఏదో సౌండ్ రావడంతో టార్చ్ పట్టుకుని అలా నడుచుకుంటూ ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఏదో చూసి భయపడి స్పృహతకి కింద పడిపోవడంతో సడన్ గా అలెక్స్ భార్య అలెక్స్ చూసి ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఈ లోపలే ఆమె చనిపోతుంది. మీ అమ్మగారు చనిపోయినందుకు ఇంట్లో ఉన్న దెయ్యమైన కారణమని మీరు అనుకుంటున్నారా అని పోలీస్ ఆఫీసర్ అలెక్స్ తో అంటే, అలా ఏం లేదు, జస్ట్ ఆమె కింద పడడంతో తలకి గాయం పడి చనిపోయింది అని అంటాడు. అదంతా ఓకే, కానీ కొన్ని రోజులుగా నా కూతురు క్లారా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారంటే పోలీస్ ఆఫీసర్ అలా ఏం లేదని క్లారా మొహం చూస్తాడు. క్లారా అదోలా చూస్తుంటుంది గుడ్లప్పగించి. అక్కడ నుంచి వెళ్తూ జీఫ్లో మిర్రర్లో కూడా చూస్తాడు. క్లారా అదోలా చూడడం, ఇంటికి వెళ్ళి పడుకోవడంతో ఆ రోజు రాత్రి లా 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 అని ఒక సాంగ్ లాంటి సౌండ్ వినిపించడంతో వెంటనే అలెక్స్ ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే తన కూతురు క్లారా కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటుంది. వెంటనే క్లారాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడానికి బయటకు వెళ్తుంటే లోపల లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. క్లారా స్పృహలోకి వస్తుంది. అమ్మ క్లారా నీకేమైందని అంటే, నాకేం కాలేదు నాన్న, నేను బాగానే ఉన్నాను కదా అని అంటుంది. వెంటనే పోలీస్ ఆఫీసర్ కి విషయం తెలిసిన తర్వాత అలెక్స్ తో, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతని పేరు గౌతమ్, గౌతమ్ వాళ్ళ టీమ్ తో కలిసి ఇలాంటి మిస్టరీస్ ని చేశారు, అతన్ని ఇక్కడికి పిలిపిద్దామని గౌతమ్ ని అక్కడికి పిలిపిస్తారు. గౌతమ్ మార్గన్ హౌస్ కు రాగానే ఇల్లు మొత్తం అబ్జర్వ్ చేసి ఇంటి మధ్యలో ఒక చైర్ వేసి మంత్రాలు చదువుతుంటే అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, మనం ఇంతవరకు క్లారాకి దెయ్యం పట్టింది అనుకుంటున్నాం కదా, దెయ్యం పట్టింది క్లారాకి కాదు, క్లారా వాళ్ళ అమ్మకి. క్లారా వాళ్ళ అమ్మ శరీరంలోకి ఆ దెయ్యం ఆవహించి అలా చైర్ గాల్లో పైకి లేస్తుంది, వీళ్ళందరి మీద ఫుల్ అటాక్ చేస్తుందండి. గౌతమ్ ఎంత ట్రై చేసినా దాన్ని ఆపడానికి అవ్వట్లేదు. చివరికి ఒక చెంబులో ఒక స్టిక్ పెట్టి ఆత్మ అలా గాల్లో పైకి లేసినప్పుడు ఒక మంత్రం చదివి ఆ చెంబులో ఆత్మ ఆవహించేలా బంధించి పెడతాడు. ఆ తర్వాత ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, అందులో ఉన్నది ఒక్క ఆత్మ కాదు, 2 ఆత్మలు. ఇంకో ఆత్మ వచ్చి గౌతమ్ ని క్లారా వాళ్ళ మదర్ ని ఇద్దరిని చంపేస్తుంది. ఇంతవరకు జరిగిందంతా 2004 పాస్ట్ లో జరిగింది, ప్రెసెంట్ లో జరిగింది కాదు. ఏంటి ఏం అర్థం కావట్లేదా? మీ బుర్ర పాడయ్యే ఇంకొక ట్విస్ట్ రివీల్ చేయనా? అసలు మార్గన్ హౌస్ కి ఇంతకు ముందు వచ్చింది గౌతమ్ కాదు, గౌతమ్ వాళ్ళ నాన్న. గౌతమ్ వాళ్ళ నాన్న కూడా సేమ్ గౌతమ్ పోలికలతోనే ఉంటాడు. గౌతమ్ వాళ్ళ నాన్న ఆ దెయ్యాన్ని పట్టుకోవడానికి వెళ్ళి అతను కూడా లోపలే చనిపోతాడు. ఇంకో విషయం ఏంటంటే, అలెక్స్ వాళ్ళ అమ్మ, అలెక్స్ భార్య వీళ్ళందరూ అక్కడే చనిపోతారు ఆ ఇన్సిడెంట్ వల్ల. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇప్పుడు గౌతమ్ ప్రెసెంట్ లో వాళ్ళ నాన్నగారు ఆ మార్గన్ హౌస్ లోకి వెళ్ళి ఆ దెయ్యాన్ని పట్టుకోవడానికి చనిపోయారు. ఇప్పుడు నేను వెళ్ళి ఎలాగైనా అందులో ఉన్న దెయ్యాన్ని మిస్టరీని చేస్ చేయాలని వాళ్ళ టీమ్ తో కలిసి ఈ మార్గన్ హౌస్ లోకి వస్తాడు. ఇప్పుడు గౌతమ్ వాళ్ళ టీమ్ తో కలిసి మార్గన్ హౌస్ రూట్ లో వస్తుంటే సడన్ గా రూట్ మధ్యలో మీరందరూ వెళ్తున్నాండి, నాకు ఒక చిన్న వర్క్ ఉందని గౌతమ్ మాత్రం సపరేట్ గా వెళ్ళి ఏదో ఒక పని చేసి వస్తాడు. అదేంటనేది మీకు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. మార్గన్ హౌస్ లోకి వచ్చి, వావ్ ఇంత బాగుంది ఇల్లు, ఇంత అందంగా ఉన్న ఇంట్లో దెయ్యం ఉందని చెప్తే ఎలా నమ్ముతారని హ్యాపీగా అందరూ రిలాక్స్ అవుతూ చిల్ అవుతూ పడుకుంటారు. తారక్ మాత్రం అలెక్స్ భార్య ఆత్మలు కనిపిస్తాయి. అలెక్స్ భార్య చెయ్యిలా విరబోసుకుని తారాని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇదంతా చూసి తారా భయపడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గౌతమ్ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరైనా ఈ మార్గన్ హౌస్ గురించి చెప్తారేమో అని
బయట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని బయట వాళ్ళతో అడుగుతాడు ఈ మార్గన్ హౌస్ గురించి ఏదైనా హిస్టరీ చెప్పండి. అప్పుడే 1945లో భారతదేశానికి స్వతంత్రం రావడానికంటే ముందు జార్జ్ బార్గన్ అనే ఒక అతను ఈ ఊర్లో ఆధిపత్యం చెలాయించేవాడు. అందరి దగ్గర బంగారాన్ని వసూలు చేసేవాడు. అతని గురించి మీకు చెప్తాను వినండి అని ఒక అతను గౌతమ్తో జరిగిందంతా చెప్తాడు. పాస్ట్లో ఈ మార్గన్ హౌస్ హిస్టరీని జార్జ్ బార్గన్ అప్పట్లో అక్కడున్న ప్రజల్ని హింసించి వాళ్ళ దగ్గర ఉన్న నగల్ని లాక్కునేవాడు. గవర్నమెంట్కి నేను పన్ను కడుతున్నానని చెప్పి జార్జ్ బార్గన్ మృగా అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మృగాకి అమ్మా నాన్న ఉండరు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మృగాని సొంత కూతురులో పెంచుతారు. మృగాని పెళ్లి చేసుకున్న తర్వాత మార్గన్ హౌస్లోకి వెళ్ళి రాణిలా చూసుకుంటాడు. ఇంతకుముందు ప్రజల దగ్గర తీసుకొచ్చిన బంగారాన్ని మొత్తం మృగా ఒంటి మీద అలంకరించి ఎంత బాగున్నావు నువ్వు అని ఆమెని మైమరిపించేవాడు. ఇలా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ప్రజలకి జార్జ్ బార్గన్ గవర్నమెంట్కి పన్ను కట్టట్లేదు, వీళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కేవలం అతని స్వలాభం కోసమే బంగారం తీసుకుంటున్నాడని ప్రజలందరూ ఒక్కసారిగా జార్జ్ బార్గన్ మీదకి తిరుగుబాటు చేసి అతని మీద అటాక్ చేశారు. బంగ్లా లోపలికి వచ్చి జార్జ్ బార్గన్ని చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ళతో ఫైట్ చేసి అందరినీ కత్తితో నరుక్కుంటూ వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే జార్జ్ బార్గన్ వెనకాల నుంచి ఎవరో కత్తితో పొడుస్తారు. తిరిగి చూస్తే జార్జ్ బార్గన్ని పొడిచింది ఎవరో కాదు, తన భార్య మృగానే. నువ్వు ఈ ఊరికి అధిపతిగా ఉండాలనుకుంటున్నావు, కానీ నేనే ఈ ఊరిని కావాలనుకుంటున్నాను, నువ్వు అడ్డేందుకు, ఇక నుంచి ఈ ఊర్లో వాళ్ళు నేను చెప్పినట్టుగానే వింటారు అని గర్వంతో ఇప్పుడు ఈ నగలు మొత్తం నాకే సొంతం అని చెప్తే జార్జ్ బార్గన్ కోపం వచ్చి గన్తో షూట్ చేస్తాడు. దీంతో జార్జ్ బార్గన్ అండ్ మృగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు. తీరని కోరికతో ఇద్దరు చనిపోతారు కాబట్టి ఆత్మలుగా ఆ మార్గన్ హౌస్ లో ఇప్పటికీ తిరుగుతూ ఉంటారని ఇంతవరకు జరిగిందంతా గౌతమ్కి ఆ పర్సన్ చెప్తాడు. ఆ తర్వాత గౌతమ్ ఇంటికెళ్ళి ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నిటిని గమనిస్తాడు. ఆ స్టోర్ రూమ్ మాత్రం లాక్ ఉండడంతో ఎలాగైనా లాక్ ను ఓపెన్ చేయాలని ఇంకొక ఫేక్ కీని రెడీ చేయించి ఓపెన్ చేస్తూ ఉంటే నకుల్ సడన్ గా గాల్లో తేలుతూ బయట నుంచి వచ్చి పడతాడు. ఆ తర్వాత అందరి మీద అటాక్ చేస్తుంది ఆ లోపల ఉన్న ఆత్మలో. గౌతమ్ తారాతో లాభం లేదు, ఇలా మనం రోజు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం, ఈరోజు ఎలాగైనా ఆత్మల్ని బంధించాలని ఇంటి మధ్యలో ఒక చిన్న మంత్రం చెప్తాను అందరూ చెప్పండి. అందరూ మంత్రాలు చదువుతూ ఉంటే ఆ దెయ్యాలు మళ్ళీ వీళ్ళ మీద అటాక్ చేస్తాయి. నకుల్ని లాక్కుంటూ తీసుకెళ్లిపోతుంది. నకుల్ చనిపోతాడు. ఇలా మనం డైరెక్ట్ గా ఆత్మల్ని పట్టుకోవాలంటే కష్టం. ఇక్కడున్న ఆత్మ ఎవరి శరీరంలోకైనా ఆవహిస్తే ఆ తర్వాత దాని ద్వారా మనం మన గుప్పెట్లోకి తీసుకొచ్చానంటే తారా నా శరీరంలోకి ఆత్మని రప్పించండి అని గౌతమ్తో చెప్తుంది ఎమోషన్లతో. నీ ప్రాణాలకే ప్రమాదం, అలా చేయను అని గౌతమ్ అంటే అయినా కూడా తారా వినిపించుకోకుండా ఏడుస్తూ మీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడున్న ఆత్మని పట్టుకోండి అంటే తారాని క్లారా అని పిలుస్తాడు గౌతమ్. వెంటనే తారా తిరిగి చూస్తుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అలెక్స్ కూతురు క్లారా చనిపోయి ఉండదు. అలెక్స్ ఫ్రెండ్ ఆ పోలీస్ ఆఫీసర్ క్లారాని కాపాడి ఇండియాకి తీసుకొచ్చి పెంచింటాడు కొద్ది రోజులు. ఆ తర్వాత ఒక రోజు మార్గన్ హౌస్ లోకి వెళ్ళింటాడు. ఇంతకుముందు మూవీ మొదట్లో ఒక అతను వెళ్ళి లోపలే చనిపోయి ఉంటాడు కదా, అతనే ఆ పోలీస్ ఆఫీసర్. క్లారా పెరిగి వాళ్ళ ప్రాపర్టీ గురించి తెలుసుకొని మార్గన్ హౌస్ లో దెయ్యాలు ఉన్నాయని డైమనో గౌతమ్ వాళ్ళ టీంలో జాయిన్ అయ్యి వాళ్ళ దృష్టిలో ఈ మార్గన్ హౌస్ పడేలాగా పేపర్లో న్యూస్ వేయించి ఇక్కడికి వరకు తన ఆస్తి కోసం తీసుకొచ్చింటుంది. ఇప్పుడు తనకున్నది ఒకే ఒక ఆస్తి, ఇది కూడా నేను పోగొట్టుకోలేనని. ఇంతకు ముందు గౌతమ్ వీళ్ళకి తెలియకుండా చుట్టుపక్కల వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాడు కదా. తారా గురించి ముందుగానే డౌట్ వచ్చి గౌతమ్ అతని రీసెర్చ్ లో ఇదంతా తెలిసి ఉంటుంది. తారా క్లారా అనే ఈ ఇల్లు వాళ్ళకే సొంతం అనే. ఇదంతా విని క్లారా ఐఎమ్ సారీ, నా వల్ల ఇప్పుడు నకుల్ చనిపోయాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, మనమందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని గౌతమ్తో అంటే నకుల్ చనిపోలేదు, నకుల్ బ్రతికే ఉన్నాడు, కావాలంటే చూడు అని నకుల్ని లోపల నుంచి రమ్మని ఇంతవరకు జరిగినంత మేము ప్లాన్ చేసింది. అసలు నువ్వు ఉన్నది హాంటెడ్ బంగ్లా కాదు, నార్మల్ బంగ్లా. సేమ్ మార్గన్ హౌస్ లాగానే ఇక్కడ ఇంకొక బంగ్లా ఉంది. ఆ బ్రిటిష్ ఆఫీసర్ జార్జ్ మార్గన్ హౌస్ ని సేమ్ ఒకటే కొలతలు డిజైన్
కాయిన్తో 2 హౌస్ కట్టించాడు. ఒక దాంట్లో జార్జ్ భార్య, ఇంకో దాంట్లో ప్రజల్ని సైనికుల్ని పెట్టాడు. ఈ విషయం మీ అమ్మా నాన్న కూడా తెలియదు, నా రీసెర్చ్ లో తెలిసింది. ఇప్పుడు మనం నిజమైన హాంటెడ్ మార్గన్ హౌస్ లోకి వెళ్దామని అందరూ నిజమైన మార్గన్ హౌస్ లో దెయ్యమున్న ప్లేస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పూజలు చేయించి మంత్రాలు చదువుతుంటే లోపల ఉన్న మృగ ఆత్మ తారా శరీరంలోకి ప్రవేశించి అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేస్తుంది. తన శరీరాన్ని కూడా అటాక్ చేస్తుంటుంది. చివరికి హనుమాన్ కి సంబంధించిన పూజలు చేసి ఆ ఆత్మని బంధించి అక్కడి నుంచి పోగొడతారు. తారా మళ్ళీ నార్మల్ మంచిగా మారుతుంది. తారా మా ప్రాపర్టీని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని గౌతమ్కి థ్యాంక్స్ చెప్తుంది. దీంతో నాకు కూడా బెనిఫిట్ ఉంది కదా అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే చంద్రముఖిలో ఈయన్ని చూసింటారు కదా ఆ సినిమాలో, ఇప్పుడు ఆయన గౌతమ్ ఫోన్ చేసి నీకు ఇంకో కేసు రాబోతుందని ఇంకొక కేసు గురించి చెప్తాడు. మిస్టరీ కంటిన్యూస్ టు ద హర్రర్ యూనివర్స్. ఇంకో మూవీలో సేమ్ యూనివర్స్ గా ఉంటుందంట. నెక్స్ట్ ఈ హీరో నటించే సినిమాలన్నీ ఒకే హర్రర్ యూనివర్స్ లో ఉంటాయి. ఇంతటితో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మంచి మంచి ట్విస్టులతో చాలా బాగుంది మూవీ, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే మాత్రం ఇంకొంచెం క్లారిటీగా ఉండింటే ఇంకా బాగుండేదేమో. ఒకవేళ మీలో ఎవరికైనా ఏదైనా ఒక పాయింట్ లో అర్థం కాకుండా ఉంటే ఒకసారి మళ్ళీ వినడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.